చిత్తజం జప తర్వాత ఏమైంది? మన సంగతి ఎంత బాగా తెలుసు ఆయన. చదవండి. చదవండి ఎవరు అర్థం. నదీ ప్రవాహంలా నేతిదారులా నిరాకారంగా సాగే సర్వ జ్ఞానం ఆటంకంతో కూడిన విలువ చింతనం కన్నా విన్నా. ఇంతకు ముందు ఏం చెప్పాడు? చిత్తజం జప ధ్యానముత్తమం అన్నాడా లేదా? ఆ ధ్యానం ఎలా సాగాలంటే ఇప్పుడు అవిచ్ఛిన్న తైలధార వలె. ఎప్పుడన్నా అవిచ్ఛిన్న తైలధార చూసారా? మా దగ్గర యజ్ఞం జరుగుతుంది రండి, హోమం జరుగుతుంది రండి అని అమ్మాయి మనల్ని పిలుస్తారా లేదా? వెళ్ళినప్పుడు దేని మీద దృష్టి పెట్టాలండి? ఇప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? ఈ అవిచ్ఛిన్న తైలధార ఆ శ్రోతస్సు ఎలా పడుతోంది, ఎలా పోస్తున్నాడు, ఆపకుండా పోస్తూనే ఉంటారు. అర్థమైందండి? ఆ హవిస్సులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఆపకుండా పడుతూనే ఉంటాయి అన్నమాట. మరి అలా పడాలా వద్దా? పడాలా వద్దా? మనలో ఎక్కడ పడాలండి? ఇప్పుడు మనం కూడా 15 కిలోలు నేతి డబ్బా తీసుకొచ్చి లోపల పోసామే అనుకోండి, హవిస్సు అనుకోండి, ఏమవుతుంది? స్థూలంగా చెప్పడం లేదు. ఇది అంతర్యాగం, బహిర్యాగం కాదు ఇది. ఈ చిత్తజం జప వలన నీలో ఒక అంతర్యాగం ఆవిర్భవిస్తుంది. అక్కడ నువ్వు ఆజ్యధారయా శ్రోతసాసవం ముందు ఒకటి మొదటి పని చేయాలి. పార్ట్ ఏ చేయకుండా పార్ట్ బి రాదు. అక్కడ ఇంటర్వెల్ ముందు లేకుండా ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ముందేం చేయాలి? ఆజ్యధారయా శ్రోతసాసవం. నీ విషయాలు, నీ సంస్కారాలు, నీ వాసనలు, జీవభావానికి సంబంధించిన సమస్తం అక్కడ ఆజ్యధారగా పోసేయాలి. ఆ అంతర్యాగంలో హవిస్సులుగా సమర్పించాలి. ఇది అంతర్యాగం. మిగులుతాయా? ఇప్పుడు ఏమైనా మిగుల్చుకోగలవా? నాది కళ్ళు మూసుకొని నాది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా? ఎవరికి లేదు? ఈ అంతర్యాగం చేసిన వాడికి లేదు. ఈ స్థితి అనుభవంలో రాని వాడికి నాది అనగానే మన సినిమా అంతా వచ్చేస్తున్నారా లేదా? 70mm డోల్బీ సౌండ్లో మన సినిమా అంతా వచ్చేస్తుంది. ఆగదండి. అది లేకుండా పోవాలంటే ఏం చేయాలి? అంతర్యాగం చేయాలి. ఆ అంతర్యాగంలో నాది అనేటటువంటి మమకారాన్ని పూర్తిగా అందులో ఆజ్యధారయా శ్రోతసాసవం అర్పించాలి. దీన్నే ఈశ్వరార్పణ అంటారు. మనం మామూలుగా ఇందాక నుంచి సార్వజనీనంగా ఈశ్వరార్పణ క్యాజువల్గా వాడేసుకుంటాం. ఈశ్వరార్పణ ఏంటి? ఈశ్వరార్పణ. ఈయన కూడా అన్నం పెట్టేటప్పుడు మన అందరికి పెట్టేమన్నాడు? ఓ నమ శివాయ, ఓ నమ శివాయ చదువుతున్నాడు అనమాట. ఎందుకు చదువుతున్నాడు? వీళ్ళకి పెట్టడం లేదు, నేను ఈశ్వరుడికి పెడుతున్నాను, ఈశ్వరుడికి పెడుతున్నాను, ఈశ్వరుడికి పెడుతున్నాను అని భావన చేస్తున్నాడు. ఇప్పుడు అన్నం ఎవరికి పెట్టాడు? ఈశ్వరుడికి పెట్టాడు. ఈశ్వరార్పణ బుద్ధి. కానీ ఇది సార్వజనీనం, ఆంతరికమైనటువంటి అంతర్యాగం కాదు. అంతర్యాగం చేస్తే ఏమైపోయింది? నీకేం మిగలదు అసలు. నాది అనేది ఏం మిగలదు. నాది అనేవి ఏమిటయ్యా అంటే నీ శరీరం ధరించడానికి ఆధారభూతమైనటువంటి సంస్కారాలు, వాసనలు, గుణాలు. అవే నీ. ఇవేవి నీవి కాదు. ఇవన్నీ పడుకుంటే ఎక్కడికో పోతాయి. నువ్వు పడుకున్నా పోనివేవో అవి నీవి. అర్థమైందా? నీవనేవి నువ్వు లేవగానే ఏమవుతాయి? మళ్ళీ వచ్చేస్తాయి. ఎక్కడికి పోవాలి. అర్థమైందా? మిగిలినవన్నీ మరుగైపోతాయి కొంతకాలానికి. కానీ ఈ శరీర ధారణకు ఆధారభూతమైనటువంటి ఏ సంస్కారాలు ఉన్నాయో, ఏ వాసనలు ఉన్నాయో, ఏ కర్మ బీజాలు ఉన్నాయో వాటిని అంతర్యాగంలో
ఆజ్యధారయా శ్రోతసాసవం. బాగా చేశాడు ఈ అంతర్యాగం. బాగా చేస్తే ఏమవుతుంది? యాగానికి చివరి ఏం జరుగుతుంది? యాగానికి చివరి ఏం జరుగుతుంది? అమ్మయ్య, పూర్ణాహుతి జరుగుతుంది. ఆ పూర్ణాహుతి అంటే ఏంటి? పూర్ణాహుతి అంటే ఏంటి? పూర్ణాహుతి అంటే ఏంటి? పూర్ణాహుతి అంటే ఏంటి? అహంకార సమర్పణ. అహంకార సమర్పణ. అందులో గుమ్మడికాయ పెడతామా? ఆ గుమ్మడికాయ ఎవరు? నువ్వే. ప్రతీక. ఆ గుమ్మడికాయ ఎవరు? నువ్వే. దాన్ని మంచిగా అన్ని నవరత్నాలు, నవమూలికలు, ఏమేమి ఉత్తమమైనటువంటి ద్రవ్యాలు ఉంటాయో వాటన్నింటినీ కలిపి ఓ పట్టు వస్త్రంలో మూట కట్టి ఆ పూర్ణాహుతి నీలో ఉన్న విశేషాలకు గుర్తం. ఇంకా అతను విశేషంగా ఉండే అవకాశం లేదు. అర్థమైందండి? ఆజ్యధారయా శ్రోతసాసనం సరళ చింతనం. సరళ చింతన అని ఇప్పటి వరకు వాడలే. ఎందుకు వాడలే? పూర్ణాహుతి చెయ్యకపోతే, నీ విశేషాలన్నింటినీ పూర్ణాహుతిగా సమర్పించకపోతే నువ్వు సరళంగా ఉండలేవు. అవునా కదా? ఈ ప్రపంచంలో మనం అందరం మోస్ట్ కాంప్లెక్స్గా ఉండడానికి ట్రై చేస్తామా? ఈజీగా సరళంగా ఉండడానికి ట్రై చేస్తాం. ఎదుటివాడికి మనం అర్థమైపోతే వాడి చేతికి మనం ఎక్కడ చిక్కేస్తాము అని ఏం చేస్తామండి? మోస్ట్ కాంప్లెక్స్. ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కానంత రిడిల్, ఎవడు సాల్వ్ చేయలేనంత రిడిల్గా దాన్ని పెట్టేస్తాం. అబ్బో, వీడు నాకు ఇంతవరకు అర్థం కాలేదండి. ఒక తల్లి ఒక పిల్లవాడిని 30 ఏళ్ళు పెంచింది, పెళ్లి కూడా చేసింది. వాళ్ళ కోడలు అడిగింది, ఏమండి మీ అబ్బాయి ఇలా అంటున్నాడు? నాకే అర్థం కాలేదమ్మా, నేను 30 ఏళ్ళని పెంచాను. ఇప్పుడు ఆవిడేం చేసింది ఆ కోడలు? ఓ, ఇది హెడేక్ అనమాట అయితే. ఓ, ఈ తలనొప్పి క్యాండిడేట్ అనమాట అయితే వీడి. వాళ్ళ అమ్మకే అర్థం కాలేదని మనకేం అర్థం అవుతాడు? సర్లే, మనం కూడా 30 ఏళ్ళ తర్వాత చూద్దాంలే అమ్మ. ఈ లోపల జీవితం అయిపోయింది. అర్థమైందండి? కాబట్టి మనలో ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్ని పెంచి పోషిస్తే, ఈ అహంకారాన్ని పెంచి పోషిస్తే అప్పుడేమో ఎలా తయారైపోతాం? ద మోస్ట్ కాంప్లెక్స్ ఫెలో ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళగా అయిపోతాం. కానీ మనం అసలు ఎలా ఉండాలి? ఆజ్యధారయా శ్రోతసాసనం సరళ చింతనం విరళతత్పరం. మనకి ఈశ్వరుడు ఎందుకు కనబడలేదండి? మోస్ట్ కాంప్లెక్స్ ఫెలోలాగా మనం ఉండబట్టి. ఆయన ఎలా ఉన్నాడు? సరళ చింతనం విరళతత్పరం. అత్యంత సామాన్యంగా, అత్యంత సులభంగా, భక్త సులభుడు. ఆయన పేరేంటండి? భక్త సులభుడు. నువ్వు ప్రత్యేకంగా ఇది చెయ్యాలని అసలు ఆయన ఎక్కడా ఏది చెప్పలేదు, నువ్వే అనుకుని చేస్తున్నావు అంతే. అర్థమైందండి? ఒక చోట ఏం చేశారంటే 1008 కిలోల నెయ్యి శివలింగం పెట్టారు. ఘృతలింగం, దాని ఘృతలింగం అంటారు. అదొక విశేషం. మీకు తెలిసే తెలియదు. ఈ కార్తీక మాసంలో కొన్ని విశేషమైనటువంటి లింగాలను ప్రత్యేక పూజల కోసం సృష్టిస్తాం. రుద్రాక్ష లింగాలు, అలాగే ఘృతలింగాలు, అలాగే వెన్నతో లింగం సృష్టిస్తాం. అర్థమైందండి? అట్లాగే అన్నాభిషేకం చేసి అన్నంతో లింగం సృష్టిస్తాం. ఇట్లా అనేక రకాలైనటువంటి తత్కాలవత్ చరలింగాలు అంటారు అన్నటువంటి. స్థిరలింగాలు కావు, చరలింగాలు అంటారు. ఆ రోజు పూజకి, ఆ రోజు కార్తీక పౌర్ణమో లేకపోతే మహాశివరాత్రో లేకపోతే ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో చేస్తారన్నమాట. వీటికి ఏవో ప్రత్యేక ఫలాలు కర్మయోగంలో ఉంటాయి. వాటి సంగతి ఇప్పుడు పక్కకు పెడితే సరే. ఇప్పుడు ఇంత విశేషం చేస్తేనే శివదర్శనం కలుగుతుంది. మనకు వచ్చిన పరిస్థితి అర్థమైందండి? 1008 కిలోల ఘృతలింగం సృష్టించామనుకోండి, ఎంత ఉంటుందండి? అది సుమారు మనిషి ఎత్తు ఉంటుంది. అర్థమైందండి? 1008 కిలోల ఘృతలింగం అంటే దాని వెనకాల ఎంత కష్టం, ఎంత శ్రమ. అసలు ఆ ఘృతం తయారవ్వడానికి వెనకాల ఎంత శ్రమ. మరి అది విశేషమా, సామాన్యమా?
చేసిన వాళ్ళందరి యొక్క స్మృతిలో ఎంతకాలం పడుతుంది? చాలా కాలం పడుతుందండి. చాలా కాలం పడి ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం చెయ్యమని నేను ప్రేరేపిస్తాను. పోయినసారి చేసేవుగా, ఈసారి ఇచ్చేయి, ఇంకో విశేషం వస్తుంది. ఇలా విశేషాల వెంబడి విశేషాలు వస్తూ ఉంటే అది సరళ చింతనం అవుతుందా? అది ఈశ్వర దర్శనం అవుతుందా? మరి సరళ చింతనం అంటే ఏమిటండి? నీ చేతిలో ఒక పంచముఖి రుద్రాక్ష పెట్టి ఇదే ఈశ్వరుడు గో అన్నాం. అవలేదా? సరళ చింతనమేగా. అది కూడా అక్కర్లే. నీ కన్నే రుద్రుడు, నీలకంఠుడు. ఆ నీలంగా ఉన్న కన్ను ఏదైతే ఆయన ఎవరండి? నీలలోచనుడు కదా. ఈశ్వరుడు ఎవరండి? నీలలోచనుడు. నీ కన్ను నీలలోచనం కాదా? నీ కంటిలో ఉన్న బాబా కూడా ఇంద్ర నీలము సునీలమే, నువ్వు కూడా నీలలోచనుడివే. మరి ఇప్పుడు నీ కళ్ళు కూడా ఈశ్వరుడేనయ్యా బాబు. సరళ చింతనం. నీవు చూస్తున్నావంటే నీ మనసు చూస్తుందనేగా అర్థం. నీ మనసు ఈశ్వరుడు, నీ బుద్ధి ఈశ్వరుడు, నీ అహంకారం ఈశ్వరుడు అని ముందే చెప్పాంగా. మరి అప్పుడు నీ చూపు కూడా ఏమైపోతుంది? ఈశ్వరీయమైపోయింది. నీ తలపు ఏమైపోయింది? ఈశ్వరీయమైపోయింది. నీ చింతనం ఏమైపోయింది? ఈశ్వరీయమైపోయింది. నువ్వేమైపోయావు? ఇవే కదా నువ్వు. నీ చూపు, నీ మాట, నీ చింతనం, నీ తలపు, ఇవే కదా నువ్వంటే. ఇప్పటి వరకు నువ్వంటే ఎవరు? ఇవే. మరి ఇవన్నీ ఈశ్వరీయమైపోతే నువ్వెవరు అయ్యా? ఈశ్వరుడు. కాబట్టి అన్నింటికంటే సరళ చింతనం ఏమిటయ్యా? నాకు ఈశ్వరుడికి భేదం లేదు. ఇది అత్యంత విశేషం కాదు, అత్యంత సరళ చింతనం. ఆజ్యధారయా శ్రోతసాసమం సరళ చింతనం